మర్ద మర్ద మమ బంధాని ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన సుదర్శన చక్రస్తుతి శరణాగతి అనే అంశంపై సాగుతుంది. అన్నమయ్య ఇక్కడ భగవంతుని చక్రాయుధాన్ని ఒక భయంకరమైన పరాక్రమవంతమైన శక్తిగా వర్ణించారు. సంసార బంధాలను అణచడానికి వీలుకాని పాపాలను తుదముట్టించమని వేడుకుంటూ చివరగా శ్రీవెంకటేశ్వరుని ఆయుధమైన ఆ చక్రానికే శరణాగతి వేడుతారు. ఇందులో వాడిన పదాలు వీరరసాన్ని, భక్తిని ఏకకాలంలో పలికిస్తాయి. తెలుగు సారాంశం: ఓ చక్రాయుధమా, నా సంసార బంధాలను అదుపు చేలేని నా మహాపాపాలను అణచివేయి, మర్దించు. వందలాది సూర్యుల తేజస్సుతో ప్రకాశించేవాడా, వేలకొద్దీ కిరణాలతో శత్రువులను దహించేవాడా, మొసలిని సంహరించి గజేంద్రుని కాపాడిన హరి హస్తభూషణమా, రాక్షసుల గొంతు కోసి రక్తాన్ని చిందించే ప్రళయకాల అగ్ని వంటడా, శ్రీవెంకటేశ్వరునిచే ప్రయోగించబడి ఎల్లప్పుడూ విజయాన్ని ఇచ్చే ఓ సుదర్శనమా, నిన్నే శరణు వేడుతున్నాను. ఇతర దుష్ట శక్తుల నుండి నన్ను వేరుచేసి రక్షించు. English summary: This Sanskrit composition is a powerful invocation of Sri Sudarshana Chakra, the divine disc of Lord Vishnu. Annamaya implores the weapon to crush Marda, his worldly attachments and invincible sins. He describes the chakra as possessing the hundreds of suns and being the savior who killed the crocodile, Nakra, to rescue the elephant king. The imagery depicts the chakra as a fierce force, like the fire of dissolution, Pralyanala, spilling the blood of demons. Finally, acknowledging it as the victorious weapon of Lord Venkateshwar, Annamaya surrenders to its might, seeking protection from all other distractions and evils. Vivaranatmaka Visleshana, Pallavi: Marda Marda Mama Bandhani, Durdanta Mahadritani, Bhavamu, ఓ సుదర్శన చక్రమా, నా సంసార బంధాలను మమబంధాని మర్దించు, మర్దించు, అణచివేయి. అదుపు చేయడం సాధ్యం కాని నా గొప్ప పాపాలను దుర్దాంత మహాదురితాని రూపుమాపు. వివరణ: భక్తుడు తనలోని అంతర్గత శత్రువులైన పాపాలను, బంధాలను నశింపజేయమని భగవత్ ఆయుధాన్ని వేడుకుంటున్నాడు. చరణం 1. చక్రాయుధ రవిశత తేజోంచిత సక్రోధ సహస్ర ప్రముఖ విక్రమక్రమ విస్ఫులింగకణ నక్రహరణ హరిణవ్యకరాంక. భావము: వందలాది సూర్యుల తేజస్సుతో అలరారుతున్న ఓ చక్రాయుధమా, కోపంతో నిండిన వేలకొద్దీ అగ్ని కణాలను వెదజల్లే పరాక్రమవంతుడా, మొసలిని నక్ర సంహరించినవాడా, శ్రీహరి హస్తానికి అలంకారమైన కొత్త గుర్తు వంటివాడా. వివరణ: సుదర్శన చక్రం యొక్క కాంతిని, గజేంద్ర మోక్షంలో అది చూపిన పరాక్రమాన్ని ఇక్కడ స్తుతించారు. చరణం 2. కలిత సుదర్శన కఠిన విదారణ కులిస కోటిభవ ఘోషణ ప్రళయానల సంభ్రమ విభ్రమకర రళిత దైత్యగళరక్త వికీరణ. భావము: కఠినమైన శత్రువులను చీల్చివేసే సుదర్శనమా, నీ భయంకరమైన ధ్వని కోటి వజ్రాయుధాల శబ్దంలా ఉంటుంది. ప్రళయకాల అగ్నిలా భ్రమింపజేస్తూ రాక్షసుల, దైత్య గొంతుల నుండి రక్తాన్ని చిందించేవాడా. వివరణ: రాక్షస సంహారంలో చక్రం చూపే రౌద్ర రూపాన్ని అన్నమయ్య ఎంతో శక్తివంతమైన పదాలతో వర్ణించారు. చరణం 3. హితకర శ్రీవెంకటేశ ప్రయుక్త సతత పరాక్రమజయంకర చతురోహంతే శరణం గతోస్మి ఇతరాన్ విభజ్య ఇహ మాం రక్ష. భావము: మేలు చేసేవాడా, శ్రీవెంకటేశ్వరునిచే ప్రయోగించబడేవాడా, ఎల్లప్పుడూ పరాక్రమంతో విజయాన్ని చేకూర్చేవాడా, తెలివైన వాడనై నిన్నే శరణు వేడుతున్నాను. శరణం గతోస్మి. ఇతర లౌకిక బంధాల నుండి నన్ను వేరుచేసి ఈ లోకంలో నన్ను రక్షించు. వివరణ: ఆయుధాన్ని పూజించడం అంటే ఆయుధధారి అయిన పరమాత్మను పూజించడమే. సుదర్శన చక్రానికి శరణు వేడటం ద్వారా అన్నమయ్య తన సంపూర్ణ రక్షణను కోరుకున్నారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సుదర్శన తత్వాన్ని బోధిస్తుంది. సుదర్శనం అంటే సు మంచి, దర్శనం చూపు. భగవంతుని చక్రం మనలోని అజ్ఞానాన్ని ఛేదించి సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఆయుధ భక్తి: వైష్ణవ సంప్రదాయంలో చక్రం, శంఖం వంటి ఆయుధాలను కూడా ఆళ్వారులు, ఆచార్యులు స్తుతించారు. అన్నమయ్య అదే బాటలో సుదర్శన శక్తిని కీర్తించారు. పాప విముక్తి:
భౌతిక శత్రువుల కంటే కూడా తనలోని మమ బంధాలను, నా అనే బంధాలను మరియు దురితాలను, పాపాలను చంపమని కోరడం ఇందులో ఉన్న అంతరార్థం. నిత్య పూజలివివో నేరిచిన నోహో ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దేహమే దేవాలయం, అంతర్యామి ఆరాధన అనే అంశంపై సాగుతుంది. భగవంతుడు ఎక్కడో లేడని, మనలోనే ఉన్నాడని అన్నమయ్య చెబుతారు. బాహ్యంగా చేసే షోడశోపచార పూజలను మన దేహంలోని అవయవాలతో, మనోభావాలతో పోలుస్తూ ప్రతి క్షణం భగవంతుని ఎలా ఆరాధించవచ్చో ఈ కీర్తనలో నేర్పించారు. తెలుగు సారాంశం: ప్రత్యక్షంగా మనలోనే ఉన్న పరమాత్మునికి చేసే నిత్య పూజలు ఇవే. మన శరీరమే గుడి, తల ఆ గుడికి శిఖరం, హృదయమే హరి కూర్చునే పీఠం. మన చూపులే ఆయనకు వెలిగించే దీపాలు. మనం మాట్లాడే మాటే మంత్రం, నాలుకే గంట, మనం ఆస్వాదించే రుచులే ఆయనకు నైవేద్యం. మన నడకలు, పనులు ఆయనకు చేసే అంగరంగ వైభవ సేవలు. మన ప్రాణవాయువే, ఊపిరి, ఆయనకు వీచే విసనకర్రలు. ఇలా తనను తాను భగవంతుని దాసునిగా భావించి సేవించడమే నిజమైన పూజ. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఐకానిక్ కాంపోజిషన్, Annamaya describes the concept of Mansa Puja, internal worship, equating the human body to a temple. He declares that the body is the shrine, the head is its spire, Shikhra, and the heart is the throne for Lord Hari. One's vision serves as the sacred lamps, speech as mantras, and the tongue as the ringing bell. The flavors one tastes are the offerings, Naivedyam, and daily movements are the ritualistic services. He concludes that the life breath is the ceremonial fan for Lord Venkateshwar, and the devoted soul is his true servant. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: నిత్య పూజలివివో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. భావము: మన కళ్ల ముందే అంతర్యామిగా ఉన్న పరమాత్మునికి నిరంతరం చేసే పూజలు ఇవే. ఈ అంతః పూజ చేయడం నేర్చుకున్న వారికి అది ఎంతో ఆశ్చర్యకరంగా, ఆనందంగా ఉంటుంది. వివరణ: భగవంతుడు విగ్రహం రూపంలోనే కాదు, ప్రతి జీవిలోనూ ప్రత్యక్షంగా ఉన్నాడని గుర్తించడమే ఈ కీర్తనలోని ప్రధాన ఉద్దేశ్యం. చరణం 1: తనువే గుడియట తలయే శిఖరమట, పెనుహృదయమే హరిపీఠమట, కనుగొను చూపులే ఘనదీపములట, తన లోపలి అంతర్యామికిని. భావము: ఈ శరీరమే భగవంతుడి గుడి, తల ఆ గుడిమీద ఉండే గోపురం లేదా శిఖరం. విశాలమైన హృదయమే శ్రీహరి కొలువై ఉండే ఆసనం, పీఠం. మన కళ్లతో చూసే చూపులే ఆయన ముందు వెలిగే గొప్ప దీపాలు. వివరణ: దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః అనే ఉపనిషత్ సత్యాన్ని అన్నమయ్య ఇక్కడ పలికించారు. చరణం 2: పలుకే మంత్రమట, పాదైన నాలికే కలకలమను పిడిగంటేట, నలువైన రుచులే నైవేద్యములట, తలపులోపలనున దైవమునకు. భావము: మనం పలికే ప్రతి మాట ఒక మంత్రం, మన నాలుక పూజలో మ్రోగించే గంట. మనం అనుభవించే రకరకాల రుచులే ఆ దేవుడికి సమర్పించే నైవేద్యాలు. ఇవన్నీ మన ఆలోచనలలో, తలపులో ఉన్న దైవానికి చెందుతాయి. వివరణ: మన దైనందిన చర్యలను భగవంతుడికి అంకితం చేయడం ద్వారా సామాన్య జీవితమే ఒక యజ్ఞంగా మారుతుందని భావం. చరణం 3: గమనచేష్టలే యంగరంగగతియట, తమిగల జీవుడే దాసుడట, అమరిన ఊర్పులే యాలవట్టములట, క్రమముతో శ్రీవేంకటరాయనికిని. భావము: మనం చేసే పనులు, నడకలు అన్నీ దేవుడికి చేసే అంగరంగ వైభవ సేవలు. దేవునిపై ప్రేమ, తమి కలిగిన జీవుడే ఆయనకు అసలైన దాసుడు. మనం పీల్చే ఊపిరిలే, నిట్టూర్పులు ఊర్పులు, ఆయనకు వీచే విసనకర్రలు, ఆలవట్టములు. ఈ విధంగా శ్రీవేంకటేశ్వరునికి నిత్యం సేవ జరుగుతోంది. వివరణ: శ్వాస నిరంతరం సాగుతుంది, అలాగే భగవత్ స్మరణ కూడా నిరంతరం సాగాలని, సర్వమూ వెంకటేశ్వరార్పణంగా జీవించాలని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన మానస పూజా విధానాన్ని బోధిస్తుంది. అంతర్యామి తత్వం, దేవుడు బయట ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడనే అద్వైత విశిష్టాద్వైత భావన ఇందులో కనిపిస్తుంది. కర్మయోగం: మనం చేసే పనులను, గమనచేష్టలు, మాట్లాడే మాటలను దైవత్వంతో ముడిపెట్టడం ద్వారా జీవితాన్ని పవిత్రం చేసుకోవచ్చని సందేశం. భక్తి సౌలభ్యం: పూజా ద్రవ్యాలు లేకపోయినా
కేవలం భావనతోనే పరమాత్మను తృప్తిపరచవచ్చని అన్నమయ్య నిరూపించారు. కిన్నజానేహం కేశవాత్పరమహో ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన పరమాత్మ సర్వోన్నతత్వం సంస్కృత స్తోత్రం అనే అంశంపై సాగుతుంది. వేద వేద్యుడు, విశ్వరూపుడు మరియు నాదప్రియుడైన శ్రీహరిని అన్నమయ్య ఇక్కడ కొనియాడారు. భవబంధాలను హరించేవాడు, నిత్యుడు మరియు కలిదోషాలను తుదముట్టించేవాడు అయిన శ్రీ వెంకటేశ్వరుని కంటే మిన్నయైన దైవం లేదని, ఆయనే తనను రక్షించే నాథుడని ఈ కీర్తన ద్వారా చాటి చెప్పారు. తెలుగు సారాంశం: కేశవుని కంటే గొప్పదైన దానిని నేనేమీ ఎరుగను, సర్వలోక వంద్యుడైన ఆయననే నేను ఆరాధిస్తాను. వేదాంతాల ద్వారా తెలుసుకోదగినవాడు, విశ్వమంతా తానై ఉన్నవాడు, ఆది మధ్యాంతాలు లేనివాడు అయిన ఆ నాథునికి నమస్కారం. ఆయన భేద రూపము, అభేద రూపము కూడా ఆయనే. భవబంధాలను పోగొట్టి నిరంతర ఆనందాన్ని ఇచ్చే నిత్యుడు, పాపాలను దూరం చేసే అచ్యుతుడు నా అంతరాత్మ, కాలాస్వరూపుడు, కరుణాసముద్రుడు మరియు లక్ష్మీదేవిని ఆశ్రయించిన గుణవంతుడైన శ్రీ వెంకటేశ్వరుడు సమస్త లోకాలను పాలిస్తూ నన్ను రక్షిస్తున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంస్కృత్ hymn, Annamaya declares that he knows of no divinity superior to Lord Keshava, Kinnajneham Keshvatparam. He describes the Lord as the one realized through Vedant, the universal form, Vishwarupa, and the one without beginning, middle, or end. The Lord is both the distinct and the non-distinct, and the lover of divine sound, Nadapriya. As the Supreme Person, Paramapurusha, he destroys the bonds of worldly existence and the sins of the Kali age. Annamaya concludes by Lord Venkateshwar, the embodiment of time and compassion, who protects the entire universe and serves as his ultimate refuge. Vivaranatmaka Visleshana. Pallavi. Kinnajaneham Kesavaatpara Maho, Sanutakara Mamacharanaya Tasmai, Bhavamu, Aha. కేశవుని కంటే గొప్పదైన తత్వాన్ని నేను మరిదేనిని ఎరుగను. లోకము చేత కొనియాడబడే ఆ కేశవునే నేను ఆశ్రయించి ఆరాధిస్తాను. పరణ. భగవంతుని సర్వోన్నతత్వాన్ని గుర్తించిన భక్తుడు తన నిశ్చలమైన నమ్మకాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. చరణం 1. వేదాంత వేద్యాయ విశ్వరూపాయ నమో, ఆదిమధ్యాంతరహితాధికాయ భేదాయ పునరప్యభేదాయ నమో నమో, నాదప్రియాయ మమ నాథాయ తస్మై. భావము. వేదాంతాల ద్వారా మాత్రమే తెలుసుకోదగినవాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు, విశ్వరూపుడు, పుట్టుకమనుగడ ముగింపు లేనివాడు అయిన ఆ స్వామికి నమస్కారం. భిన్నత్వంలో ఏకత్వాన్ని, భేదము ప్రదర్శించేవాడు, నాదాన్ని ప్రేమించే నా ప్రభువుకు వందనం. వివరణ. భగవంతుడు అనంతుడని, ఆయన నాద బ్రహ్మ స్వరూపుడని అన్నమయ్య ఇక్కడ స్తుతించారు. చరణం 2. పరమపురుషాయ భవబంధహరణాయ నమో, నిరుపమానందాయ నిత్యాయ దురితదూరాయ కలిదోష విధ్వస్తాయ హరియచ్యుతాయ మమ ఆత్మాయ తస్మై. భావము. సంసార బంధాలను తొలగించే పరమపురుషుడు, సాటిలేని ఆనందాన్ని ఇచ్చే నిత్యుడైన హరికి నమస్కారం. దురిత, పారద్రోలి, కలియుగ దోషాలను నాశనం చేసే ఆ అచ్యుతుడు నా ఆత్మస్వరూపుడు. వివరణ. భగవంతుడు బయట ఎక్కడో లేడని, ఆయనే మన అంతరాత్మ అని, కలియుగంలో ఆయనే మనకు శరణ్యమని భావం. చరణం 3. కాలాత్మకాయ నిజకరుణాకరాయ నమో, శ్రీలలామాకుచాశ్రిత గుణాయ హేలాంక శ్రీ వెంకటేశాయ నమో నమో, పాలితాఖిల మమాభరణాయ తస్మై. భావము. కాలస్వరూపుడు, నిజమైన కరుణను కురిపించేవాడు, లక్ష్మీదేవి హృదయ నివాసి అయిన శ్రీ వెంకటేశ్వరునికి నమస్కారం. లీలామాత్రంగా సమస్త జగత్తును పాలిస్తూ నాకు రక్షణగా నిలిచే ఆ స్వామికి వందనం. వివరణ. శ్రీ వెంకటేశ్వరుని కరుణా గుణాన్ని, విశ్వపాలనా శక్తిని కీర్తిస్తూ అన్నమయ్య తన భక్తిని చాటారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన శ్రీహరి పరాత్పరత్వాన్ని మరియు అంతర్యామిత్వాన్ని ప్రబోధిస్తుంది. ఏకేశ్వరోపాసన. కేశవుని కంటే పరమైనది ఏదీ లేదని చెప్పడం ద్వారా దైవం ఒక్కటే అన్న సత్యాన్ని చాటారు. భేదాభేద తత్వం. సృష్టిలోని వైవిధ్యం, భేదం మరియు మూల కారణమైన పరమాత్మ, అభేదం రెండూ ఆయనే అని వివరించారు. కలిదోష నివారణ. కలియుగంలో మానవులకు కలిగే కష్టాల నుండి, దోషాల నుండి రక్షించగల సమర్థుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే అని అన్నమయ్య సందేశం.
చెల్ల నెక్కికొంటివిగా జీవుడ ఈబలు కోట. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దేహమే కోట, జీవుడే రాజు అనే అంశంపై సాగుతుంది. అన్నమయ్య మానవ శరీరాన్ని ఒక అజేయమైన కోటగా వర్ణిస్తూ, ఇంద్రియాలను, అవయవాలను ఆ కోటలోని వివిధ భాగాలతో ద్వారాలు, బురుజులు, తలుపులు పోల్చారు. ఇన్ని వసతులున్న ఈ దేహమనే కోటను అధిష్ఠించిన జీవుడు చివరకు శ్రీవేంకటేశ్వరుని శరణుజొచ్చి ఎలా కృతకృత్యుడవుతాడో ఈ కీర్తనలో చూడవచ్చు. తెలుగు సారాంశం. ఓ జీవుడా! భలేగా ఈ బలమైన దేహమనే కోటను ఎక్కావు. ఈ రోజు నీకు పట్టాభిషేకం జరిగినట్లుంది. 9 రంధ్రాలే నవద్వారాలు, ఈ తోలు కోటకు ద్వారాలు. చెవులే మూల బురుజులు. అరిషడ్వర్గాలనే పగవారిని బంధించిన కోట ఇది. దంతాలే కోట తలుపులు, చేతులే పెద్ద గడియలు. కోటను కాపాడుతోంది. ఎన్నో కష్టాలు పడి సాధించుకున్న ఈ దేహమనే కోటను ఇప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు వచ్చి పాలిస్తున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. In this metaphorical composition, Annamaya compares the human body to a mighty fortress, Balukota. He addresses the soul, Jiva, as the ruler who has occupied this fort. The 9 openings of the body are the gates, the ears are the bastions, and the teeth act as the ivory doors of the entrance. The senses and desires are described as the army and strategic points of the fort. After struggling through various births to attain this human form, Annamaya concludes that the fort is finally sanctified as Lord Venkateshwar takes charge of it and rules over the soul. Vivaranatmaka Visleshana, Pallavi. Chella nekki kontiviga jeevuda ఈబలు కోట, బల్లిదుడా నీకు నేడు పట్టమాయ గోట. భావము. ఓ జీవుడా! ఆహా, చెల్లా! ఎంత చక్కగా ఈ బలమైన దేహమనే కోటను అధిష్ఠించావు. బలవంతుడవైన నీకు ఈ రోజే ఈ కోటల్తాభిషేకం జరిగినట్లుగా ఉంది. వివరణ. దుర్లభమైన మానవ జన్మను పొందడాన్ని ఒక కోటను జయించి పట్టాభిషేకం చేసుకోవడంతో అన్నమయ్య పోల్చారు. చరణం 1. 9 గవనులైన దొడ్డతోలు కోట, కొమ్ముల చెవుల మూల కొత్తడాల కోట, వమ్ములేని మెడవంపు వంకదార కోట, పమ్మి పగవారినెల్లా పట్టుకున్న కోట. భావము. ఈ తోలు కోటకు 9 ద్వారాలు, నవద్వారాలు, 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా రంధ్రాలు, నోరు, 2 విసర్జక అవయవాలు ఉన్నాయి. చెవులనేవి కోట మూలల్లో ఉండే బురుజులు, కొత్తడాలు. మెడవంపులు కోటలోని వంకరదారులు. కామక్రోధాదులనే శత్రువులను బంధించి ఉంచిన బలమైన కోట ఇది. వివరణ. శరీరం యొక్క నిర్మాణాన్ని కోట వ్యవస్థతో పోల్చడం ద్వారా దేహ స్వభావాన్ని వివరించారు. చరణం 2. తలవాకిలి దంతపు తలుపుల కోట, తలిరు జేతుల పెద్ద దంతెనాల కోట, వెలియాసలనే దండువిడిసిన కోట, గులుగై ఇంద్రియములు కొల్లగొన్న కోట. భావము. నోరు అనే ప్రధాన ద్వారానికి దంతాలే దంతపు తలుపులు. చిగురుటాకుల వంటి చేతులే కోట తలుపులకు పెట్టే అడ్డకట్టలు, దంతెనలు. బయటి ఆశలనే సైన్యం, దండు ఈ కోటలో విడిది చేసింది. ఇంద్రియాలనే బంటులు ఇక్కడ సర్వస్వాన్ని కొల్లగొడుతున్నారు. వివరణ. ఇంద్రియ చాపల్యం వల్ల జీవుడు ఎలా బంధీ అవుతున్నాడో ఇక్కడ సూచించారు. చరణం 3. నడచప్పరములనే నలువైన కోట, జడిసిన చెవుల మించు సవరణ కోట, పడనిపాట్ల బడి ఫలించే గోట ఎడమిచ్చి శ్రీవేంకటేశుడేలే గోట. భావము. కాళ్ల నడకలే కోటలోని చప్పరాలు, కదిలే వేదికలు. వినికిడి శక్తి ఈ కోటలో ఒక క్రమశిక్షణ. ఎన్నో కష్టాలు పడి, పడనిపాట్ల పడి సంపాదించుకున్న ఈ దేహమనే కోట నేడు సఫలమైంది. ఎందుకంటే శ్రీవేంకటేశ్వరుడు స్వయంగా వచ్చి ఈ కోటను ఆక్రమించి పాలిస్తున్నాడు. వివరణ. మానవ జన్మ సార్థకత భగవంతుడిని ఆశ్రయించడంలోనే ఉందని. దేవుడు మన హృదయంలో కొలువైతేనే ఈ దేహానికి విలువ అని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన పిండాండ, బ్రహ్మాండ సమన్వయాన్ని బోధిస్తుంది. శరీర రూపకం. శరీరాన్ని ఒక కోటగా వర్ణించడం ద్వారా ఇది ఎంతో రక్షణతో కూడుకున్నదని, కాని శత్రువుల, ఇంద్రియాల వల్ల ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. పురుషార్థం. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల లభించిన ఈ దేహ కోటను వృధా చేయకూడదు. పరమాత్మ పాలన.
మన దేహానికి మనమే యజమానులం అనుకోవడం భ్రమ. మనల్ని ఏలే నిజమైన రాజు శ్రీ వెంకటేశ్వరుడే అని గుర్తించడమే జ్ఞానం. నాటికి నాడు గొత్త నేటికి నేడు గొత్త ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన భగవత్ కృప ఆపద నివారణ అనే అంశంపై సాగుతుంది. భగవంతుడు తన భక్తులను కాపాడే విధానం ప్రతి యుగంలోనూ ప్రతి సందర్భంలోనూ వింతగా కొత్తగా గొత్త ఉంటుందని అన్నమయ్య వివరిస్తారు. రుక్మాంగదుడు, హరిశ్చంద్రుడు వంటి పురాణ పురుషుల జీవితాల్లో భగవంతుడు చూపిన లీలలను ఉదాహరిస్తూ తనపై శత్రువులు ప్రయోగించే కత్తులు సైతం శ్రీ వెంకటేశ్వరుని కృప వల్ల పూదండలుగా మారుతున్నాయని అన్నమయ్య ఎంతో ధీమాగా ఈ కీర్తనలో పలికారు. తెలుగు సారాంశం: ఓ నాట సూత్రధారివైన దైవమా, నీ లీలలు రోజురోజుకూ సరికొత్తగా కనిపిస్తున్నాయి. నీకు నమస్కారం. పూర్వం రుక్మాంగదుడు తన కొడుకైన ధర్మాంగదునిపై కత్తి ఎత్తినప్పుడు అది నీ కృప వల్ల వనమాలగా మారింది. అలాగే ఇప్పుడు శత్రువులు నాపై ప్రయోగించే ఖడ్గధారలు కలువదండలుగా మారుతున్నాయి. హరిశ్చంద్రుని కత్తి చంద్రమతికి పూలదండ అయినట్లే నీ దయ వల్ల శత్రువుల కత్తులు నాకు కస్తూరి పూతల్లా పరిమళంలా అనిపిస్తున్నాయి. గజేంద్రుని ఆపద బాపినట్లుగానే శ్రీవేంకటేశ్వరుడైన నీవు నా ఆపదలన్నీ తొలగించి నన్ను కాపాడటం అనేది లోకంలో ఎన్నటికీ మరువలేని గొప్ప కథగా మిగిలిపోతుంది. ఇంగ్లీష్ సమ్మరీ. In this devotional song, Annamaya praises Lord Venkateshwar as a divine actor whose plays and miracles are ever new. Nati Nadu Gotta. He cites mythological examples where the Lord's intervention turned weapons of destruction into garlands of grace. Just as a sword meant to strike Dharmangada or Chandramti turned into a garland of flowers by divine will, Annamaya feels that the swords of his current enemies turn into soft lily garlands and fragrant musk through the Lord's mercy. Comparing his situation to the rescue of the Elephant King, Gajendra, Annamaya expresses profound gratitude to Lord Venkateshwar for removing his calamities and protecting him throughout his life. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. నాటికి నాడు గొత్త నేటికి నేడు గొత్త నాటకపు దైవమవు నమో నమో. భావము: ఓ పరమాత్మ, రోజురోజుకూ నీ మహిమలు ఎంతో వింతగా కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ లోకమనే నాటకానికి సూత్రధారివైన నీకు నమస్కారము. భగవంతుని లీలలు అపారమని, అవి ఎప్పుడూ పాతబడవని, భక్తుడిని ఆదుకోవడంలో ఆయన చూపే చమత్కారం నిరంతరం నూతనంగా ఉంటుందని అన్నమయ్య భావం. చరణం 1. సిరుల రుక్మాంగదు చేతి కత్తిధార దొల్లి వరస ధర్మాంగదుపై వనమాలాయ. హరి నీకృప కలిమి నట్లనే అరులచే కరిఖడ్గధార నాకు గలువదండాయ. భావము: పూర్వం విష్ణుభక్తుడైన రుక్మాంగదుడు ధర్మ పరీక్షలో భాగంగా తన కుమారుడైన ధర్మాంగదునిపై కత్తి ఎత్తినప్పుడు అది నీ దయ వల్ల వనమాలగా మారింది. ఓ హరి, నీ కృప వల్ల అదేవిధంగా నా శత్రువులు నాపై ఎత్తిన పదునైన ఖడ్గాలు నాకు కలువ పూలదండలుగా మారుతున్నాయి. వివరణ. భగవంతునిపై అచంచలమైన విశ్వాసం ఉంటే మృత్యువు కూడా పూదండలా మారుతున్న అన్నమయ్య పురాణ గాథను గుర్తుచేశారు. చరణం 2. మునుప హరిశ్చంద్రు మొన కత్తిధార దొల్లి పునిగి చంద్రమతికి బూవుదండాయ. వనజాక్ష నీకృపను వరశత్రులెత్తినట్టి ఘనఖడ్గధార నాకు గస్తూరివాటాయ. భావము: గతంలో హరిశ్చంద్రుడు తన భార్య చంద్రమతి తల నరకడానికి కత్తి ఎత్తినప్పుడు అది పూలదండగా మారిపోయింది. ఓ కమలాక్ష, నీ దయవల్ల నా గొప్ప శత్రువులు నాపై ప్రయోగించే భయంకరమైన కత్తుల పదును నాకు కస్తూరి పరిమళం చల్లినట్లుగా హాయనిస్తోంది. వివరణ. దైవభీతి, భక్తి ఉన్నవారికి శత్రువుల దాడులు కూడా సుగంధభరితమైన అనుభవాలుగా మారుతాయని అన్నమయ్య కవి సమయం. చరణం 3. చలపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి కలుషము బెడబాపి కాచినట్టు అలర శ్రీవేంకటేశ ఆపద లిన్నియు బాపి ఇల నన్ను గాచినది ఎన్న గతలాయ. భావము: పట్టుదలతో గజేంద్రుడు నీవే శరణు అని వేడుకోగానే వచ్చి అతని పాపాలను కష్టాలను బాపి ఎలా కాపాడావో అదేవిధంగా ఓ శ్రీవేంకటేశ్వర, నా ఆపదలన్నింటినీ తొలగించి ఈ భూమిపై నన్ను కాపాడావు. నీవు నన్ను రక్షించిన ఈ తీరు ఒక గొప్ప చరిత్రగా, కథగా నిలిచిపోతుంది. వివరణ. గజేంద్ర మోక్షం వలనే తన జీవితంలో ఎదురైన కష్టాలను దేవుడు బాపాడని,
భగవంతుని రక్షణ తత్వం శాశ్వతమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అభయప్రదాతగా శ్రీహరి తత్వాన్ని బోధిస్తుంది. విశ్వాసం యొక్క శక్తి: భక్తుడు భగవంతుని నమ్మితే ప్రకృతి నియమాలు కూడా మారుతాయని కత్తి పూదండ అవ్వడం అన్నమయ్య చాటారు. చారిత్రక సాక్ష్యాలు: భక్తి అనేది కేవలం భావన కాదు. రుక్మాంగద, హరిశ్చంద్ర, గజేంద్రుల వంటి వారి జీవితాల్లో అది నిరూపితమైందని ఇక్కడ గుర్తుచేశారు. నిరంతర రక్షణ: దేవుడు కేవలం గతంలోనే కాక నేటికి నేడు కూడా తన భక్తులను కొత్త కొత్త రీతుల్లో కాపాడుతూనే ఉంటాడని మనకు ధైర్యాన్ని ఇస్తుంది.